ప్రీ ప్రీవియస్ నాకేమన్నా క్లాస్ ఐడియా అటెండ్ కాలేదండి నేను. రివర్స్ అటెండ్. ఓకే. నేను ఆ రికార్డింగ్ పెట్టానండి. అంటే బేసిక్ కాన్సెప్ట్సే డిస్కస్ చేసాం. అసలు బేసిక్ థింగ్సే. ఓకే. ఒక్కసారి ఆ రికార్డింగ్ వినండి. మీకు ఆల్రెడీ పెట్టాను. హలో! అవి ఇప్పుడు వినపడుతుందా మీకు? వినబడుతుంది. ఓకే. ఓహ్! రైట్. రైట్. బేసిక్ కాన్సెప్ట్సే చెప్పానండి. అవి ఒకసారి రిపీట్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటో చూసాము. కొన్ని డౌట్స్ అడిగితే వాటికి ఆన్సర్స్ చెప్పాము. ఇప్పుడు యాక్చువల్‌గా నిన్న క్లాస్‌లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయండి? సో, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు? మనం ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి ఏమేమి ప్రొవైడ్ చేస్తాం. ఈ 3 కాన్సెప్ట్సే చెప్పాం. ఓకే. ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ డైలీ 9-10 మన బ్యాచ్ టైమింగ్స్. 2 మంత్స్ పడుతుంది. ఒక్కో రోజు 1 ½ అవర్ కూడా క్లాస్ తీసుకుంటాను. మాక్సిమం 2 మంత్స్‌లో కంప్లీట్ అయ్యేటట్టు చూద్దాం. కుదిరితే గ్రేస్ పీరియడ్ ఒక 15 డేస్ అటు ఇటు ఉంటుంది. అంటే 5 మంత్స్ అలా. అంటే 75 డేస్ అలా పట్టొచ్చు. ఒక్కో రోజు 1 ½ అవర్ అలా తీసుకొని దాన్ని 2 మంత్స్‌లోనే ఫినిష్ అయ్యేటట్టు చూద్దాం. రైట్? ఓకే. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో, ఎవరికన్నా ఇప్పుడు కొత్తగా వచ్చారు గదా! వాళ్ళేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? హలో! కొత్తగా వచ్చినోళ్ళు ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చెప్పండి. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? హలో సార్. చెప్పండి. అదే డిజిటల్ మార్కెటింగ్ అంటే అసలు ఐడియా లేదండి. కానీ ఓకే. హ్మ్. ఏమన్నా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది హోమ్ బేస్డ్. ఓకే అండి. హ్మ్. ఓకే అండి. సో మీరు కంప్లీట్‌గా ఈ 2 మంత్స్ కంప్లీట్‌గా గాని మీరు అటెండ్ అయ్యి, డైలీ ఓకే. నేను చెప్పిన సెషన్‌ని ప్రాక్టీస్ చేసినా ఓకే. లేదు అంటే ఒకటికి 2 సార్లు విన్నా ఓకే. సో, హుహు. మీకు రికార్డింగ్ కూడా పంపిస్తాను. ప్రతిరోజు సెషన్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మీకు అలా రికార్డింగ్ ఇంత వస్తుంది. మీకప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా క్లారిటీ వస్తదండి. ఒకవేళ ఒక 10 క్లాసుల తర్వాత మీరు ఏం బిజినెస్ చెయ్యొచ్చు, ఏంటనేది ఫుల్ ఓకే. ఫ్లెడ్జ్డ్‌గా క్లారిటీ వస్తది. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ సో, అండి. కాకపోతే ఫీజ్ ఏంటంటే ఎంతండి? 2 ఫీజ్ మంత్స్‌కి ఫీజ్ ఎంత? 15,000 అండి. డ్యూరేషన్ వచ్చి 2 మంత్స్. ఓకే అండి. ఓకేనా? సో, ఇక్కడ మనకి సో మెనీ వేస్ డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకొని మనీ ఎర్న్ చేయడానికైతే సో మెనీ వేస్ ఉన్నాయండి. అదే ఓకే. మెయిన్ మనీకే. హ్మ్. మనీ ఎర్న్ చేయడానికైతే సో మెనీ వేస్ ఉన్నాయి. అందులో మనకేది సూట్ అవుతుంది అనేది మనం అక్కడ కాలిక్యులేట్ చేసుకోవాల్సొస్తది. ఒక ఓకే. డౌట్ అండి. కాకపోతే మనం ఏది చెయ్యాలి అన్నా డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకు ఐడియా ఉంటే మనం ఏదైనా చేయగలం. ఇది ఒక డౌట్ అండి. ఇప్పుడు ఎవ్వరైనా ఇది నేర్చుకున్న వాళ్ళకి మనీ ఎర్న్ చేయగలరా? అట్లా ఉంటుందా? లేకపోతే ఇట్ డిపెండ్స్ ఇక్కడేంటంటే అపాన్ అండి ఓన్‌గా మనీ ఎర్న్ చేయాలంటే కొద్దిగా పేషెన్సీ ఉండాలండి. ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. సెకండ్ మంత్, థర్డ్ మంత్‌లో మీరేదో ఒక వెబ్‌సైటో లేకపోతే మీరు ఒక థీమ్ అనుకుని ఆ థీమ్ మీద వర్క్ చేస్తున్నారు. ఇమ్మీడియేట్‌గా అయితే మనీ రావు. మీరు ఓకే. ఓన్‌గా చేసేటప్పుడు బయట ప్రాజెక్ట్స్ ఏమి కాకుండా, ఇప్పుడు మీరు బయట ఇక్కడ సో మెనీ వేస్ ఉన్నాయని చెప్పాను కదండీ! ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీకు డిజిటల్ మార్కెటింగ్ చేసి పెట్టమని ఇచ్చాడు ఒక ప్రొడక్ట్. ఒక హ్మ్. ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఒక వెంచర్ ఇచ్చాడు. సో, అతను మంత్లీ వచ్చి 15,000, 20,000 పే చేస్తాడు నాకు. సో, అలాంటప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా మనీ వస్తుంది. అలా హ్మ్. కాకుండా మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుందాం అనుకోండి. సో, యూట్యూబ్ ఛానెల్ పెట్టి దాంట్లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు డైలీ. మీరు కిచెన్‌కి సంబంధించినవి గాని, లేకపోతే టిప్స్ ఇవి పెడుతున్నారు. లేకపోతే న్యూసు. సో, ఇక్కడేంటంటే సబ్‌స్క్రైబర్స్ మెల్లమెల్లగా మన ఎక్కువ వ్యూస్ వచ్చే కొద్దీ ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ మినిమమ్ 1000 సబ్‌స్క్రైబర్స్ అలా అయిన తర్వాతే మనకు మనీ వస్తుంది. 1000 సబ్‌స్క్రైబర్స్ అవ్వడానికి మనకి ఒక్కొక్కసారి మనం పెట్టే కంటెంట్‌ని బట్టి మనం మంచి కంటెంట్ పెడితే వితిన్ 10 డేస్‌లోనే సబ్‌స్క్రైబర్స్ అయిపోతారు. మనమేవో సంథింగ్ అందరూ పెట్టిన వీడియోసే కొద్దిగా ఎడిట్ చేసి పెడితే సబ్‌స్క్రైబర్స్ అవ్వడానికి వ్యూస్ కౌంట్ అంటాం. అంటే వాచ్ అవర్స్ అంటాం. ఆ వాచ్ అవర్స్ పెరగడానికి టైం పడతది. యాహ్! ఇప్పుడు అవునండి. అదే ఒక స్టూడెంట్ సబ్‌స్క్రైబ్ ఉన్నారండి. ఒక స్టూడెంట్ నా ఓల్డ్ స్టూడెంట్‌లో ఒక స్టూడెంట్ ఒక ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వితిన్ 15 డేస్‌లోనే అతనికి మానిటైజేషన్ అయిపోయింది.
ఓకే. ఒక హ్మ్. స్టూడెంట్ ఉన్నారు. అతను అమ్మాయి. ఆ అమ్మాయి ఇంతవరకు మానిటైజేషన్. ఇంతవరకు మనీ ఎర్న్ చేయలేదు. అంటే తను ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు. ఫస్ట్ ఒక మంత్ పర్ఫెక్ట్‌గా అప్‌లోడ్ చేసింది గానీ, తర్వాత నుంచి నెగ్లెక్ట్ చేసేస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనం పెట్టే టైమ్‌ని బట్టి మనం తీసుకున్న థీమ్స్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి మనీ ఎర్న్ చేయడం అనేది. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం ఏమన్నా ఓన్ ప్రొడక్ట్స్ మేక్ చేసామనుకోండి, అవి కూడా చేసుకోవడానికి హెల్ప్ అవుతుందా ఆ! అదేమన్నా? సో మెనీ వేస్ అండి. అవన్నీ కూడా నేను వన్ బై వన్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు మన రాయలసీమ నుంచి రాయలసీమ కాదు. ఓ ఆంధ్రాలో ఒక ఏరియా నుంచి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయంట. అవి మార్కెటింగ్ చేసుకుంటానని కాల్ చేశా. ఓకే. వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ కొన్ని. ఓకే. సో, అంటే ఎలాంటివంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా సంథింగ్ నిద్ర ఏవో కొన్ని హెల్త్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్. అవన్నీ నేను ఇక్కడ చెప్పకూడదు. అయితే వాళ్ళు ఓన్‌గా అంటే వాళ్ళు ఒక వెబ్‌సైట్ పెట్టుకొని అందులో వాళ్ళ ప్రొడక్ట్స్ లిస్టింగ్ జేసి, ఈ కామర్స్ సైట్‌ను డెవలప్ చేసుకొని లిస్టింగ్ చేసి, దానికి డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని, ఆ ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తారు. అది వన్ ఓకే. టైప్. సో మెనీ ఇక్కడ మనకి 2 ఒక 1000 టైప్స్‌లో 1000 టైప్స్‌లో మనం మనీ ఎర్న్ మనం యూజ్ చేయొచ్చనుకుంటే అది చేసుకోవచ్చు వన్ టైప్. బేసిక్‌గా. ఓకే. గాట్ ఇట్. ఓకే. సో, మీ ఓన్ ప్రొడక్ట్స్ ఉంటే మీరు మార్కెటింగ్ చేసుకుంటారు. లేదు బయట ప్రొడక్ట్స్ వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ మీరు మార్కెటింగ్ చేస్తారు. ఇక్కడ హ్మ్. వన్ బై వన్ వస్తాయండి. మీకు అర్థమవుతది. అంటే మీకు మొత్తం నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు క్లారిటీ వస్తది. అవును. విచ్ ఓకేనండి. ఎవర్ మనం సూట్స్ ఇప్పుడు అస్. సోషల్ మీడియా, యూట్యూబ్ వాడేది వేరు. నార్మల్ పర్సన్‌గా. ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మనం యూట్యూబ్‌ని గాని, సోషల్ మీడియా గాని చూసే విధానం మారిపోతుందనమాట. ఓకే. వీళ్ళు ఇలా ఓకే. వీడియోస్ ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళకింత మనీ వస్తుందా? ఓకే. ఒకవేళ మనం చేయగలుగుతామా? ఇవన్నీ ఆ వ్యూ మీకు మారతాది. ఒక 2 మంత్స్ తర్వాత. ఓకే. అరౌండ్ యూజువల్‌గా ఎంత టైమ్ స్పెండ్ చేయాల్సొస్తదండి? అంటే ఒక వెన్ వి స్టార్ట్ దట్ అయిపోయాక ఇప్పుడు కోర్స్ అయిపోయాక. డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడండి ఓన్‌గా మీరు ప్రాజెక్ట్‌ని ఏదన్నా ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకుంటే యూట్యూబ్ ఛానెల్ అనుకోండి. రోజుకొచ్చి 4-5 అవర్స్ వర్క్ చేయాలి. అంటే ఇక్కడ మనం చేసేటప్పుడు పార్ట్ టైమ్ అంటే మన ఓన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం. అలా కాకుండా మనం ఒక జాబ్ చేస్తున్నట్టు దాని మీదే మనం కూర్చొని ఒక 5 అవర్స్ వర్కౌట్ చేస్తే మాత్రం తొందరగానే మనం సక్సెస్ అవుతాం. ఓకే. ఇక్కడ ఓన్‌గా చేసేవాళ్ళ పరిస్థితి ఏందంటే ఇంట్లో ఈళ్ళకి అంటే టైమ్ సెట్ కాదు. అంటే ఈరోజు కాకపోతే సాయంత్రం చేద్దాం, రేపు చేద్దాం అన్నట్టుగా ఆహ్, ఐ మీన్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో చేద్దాం అన్నట్టుగా పెండింగ్ పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా డైలీ 5 అవర్స్ ఫిక్స్‌డ్‌గా కూర్చుంటే మాత్రం 100% సక్సెస్ అవుతారండి. ఆహ్, ఆహ్, ఎన్ని టైప్స్‌లో మనం ఎర్న్ చేయొచ్చు అనేది కమింగ్ సెషన్స్‌లో మీరు చూస్తారు. మీకు అర్థం. ఓకే. ఓకే. థాంక్ యూ. హ్మ్. ఇంకా అండి? ఓకే. మీకెవరికైనా ఫస్ట్ నేను ఈ క్లాస్‌లో అండి డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న మెయిన్ టెర్మినాలజీ ఏదైతే ఉందో అది ఎక్స్‌ప్లెయిన్ చేసి, రెండోదొచ్చేసి సోషల్ బ్లేడ్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్ అసలు ఎందుకు యూజ్ అవుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత ఎవ్వరైనా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వద్దామనుకుంటే వాళ్ళకి హెచ్‌టీఎంఎల్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెచ్‌టీఎంఎల్ అనే ఒక కోడింగ్ మార్కప్ లాంగ్వేజ్ ఉంది. అది ఎవరికైనా ఐడియా ఉందండి? విన్నారా ఎప్పుడన్నా హెచ్‌టీఎంఎల్ అని? విన్నాం సార్. వెబ్‌సైట్ విన్నారు గదా! డిజైన్ ఎంతమంది విన్నారు? ఇక్కడ టైప్ చేయగలుగుతారా? మెసేజ్ చేయగలుగుతారా? హెచ్‌టీఎంఎల్ అని. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే. మీకు అసలేమన్నా నాలెడ్జ్ ఉందా? యెస్. నాకు తెలిసి ఇప్పుడు మన డెమోన్‌స్ట్రేషన్‌లో 9 మందున్నారు. అందులో 7గురు ఏదో ఒక టైంలో వినే ఉంటారు. అంటే మీకు కోడింగ్ రాకపోయినా హెచ్‌టీఎంఎల్ ఇక్కడ మనం హెచ్‌టీఎంఎల్‌లో ఏం డిస్కస్ చేస్తామంటే హెచ్‌టీఎంఎల్ అనేది 100% ఉంటే అందులో మనం 0.01% డిస్కస్ చేస్తాం. అదొక్కటి సరిపోతది. అంతే తప్పించి హెచ్‌టీఎంఎల్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం అంటే 0.5% నేర్చుకుంటాం. ఏంటి 100కి. 100%కి 0.5 అది కూడా ఈ 15 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో, ఫస్ట్ థింగు మీకు ఇంట్రెస్ట్ రావడానికి ఫస్ట్ సోషల్ బ్లేడ్ వెబ్‌సైట్‌ని ఎప్పుడన్నా చూసారా మీరు? సోషల్, సోషల్ బ్లేడ్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకే. వీళ్ళేంటంటే మనకి అనలిటిక్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. రైట్? సో, అనలిటిక్స్ అంటే ఏంటంటే మీకు తెలిసిన బాగా ఒక మంచి యూట్యూబ్ ఛానెల్ చెప్పండి. మీరు రెగ్యులర్‌గా చూసే యూట్యూబ్ ఛానెల్ ఎవరైనా?
మీ 9 మందిలో మీరు రెగ్యులర్‌గా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తా ఉంటారు గదా! ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి. యూట్యూబ్ ఛానల్ నేమ్ అంటే సపోజ్ ఇప్పుడు నా ఛానల్ ఉందనుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఛానల్ నేము విఎల్ఆర్ ట్రైనింగ్. ఓకే. అలా మీరు ఛానల్ చూస్తారు కదా! ఎవరో ఒకళ్ళు టైప్ అన్నా చేయండి. టూరిస్ట్ ఛానల్‌లో ఎవరిది? విస్మయ్ ఫుడ్ సార్. విస్మయ్ ఫుడ్. నైస్ అండి. సో, ఎక్కువగా ఫుడ్ ఛానల్స్‌లో మీరు ఏది చూస్తారు? అందరూ విస్మయ్ ఫుడ్ ఫ్యాన్స్ నాకు తెలిసి ఒక నలుగురు, ఐదుగురు విస్మయ్ ఫుడ్‌కే ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా? అమ్మ చేతి ఇంకా వంట. ఎవరికైనా ఫుడ్ ఛానల్స్ ఐడియా ఉన్నాయా? ప్రేక్షకులందరికీ వరలకి ఓకే. ఇప్పుడు విస్మయ్ ఫుడ్‌కి మీకు ఎవరికన్నా ఐడియా ఉందా? ఇంకా ఎవరు చాట్ చేయలేదు కదా! ఒక్క నిమిషం. టూరిస్ట్ ఛానల్ విస్మయ్ ఫుడ్ ఎవరు చెప్పారు? ఓకే. రైస్ ఎవరు పెట్టలేదు మెసేజ్. మీకు తెలిసిన ఫుడ్ ఛానల్స్ ఏదన్నా ఉంటే చెప్పండి నాకు. ఈ విస్మయ్ ఫుడ్ అనే ఛానల్‌కి ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు? 4.36 అంటే 1,000,000 అంటే ఎంత? 10,00,000 మంది. అంటే ఎంత? 43,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు ఈ ఛానల్‌కి కదా! వీళ్ళు ఇక్కడ 1.8K వీడియోస్ అంటే 1800 వీడియోస్ అప్‌లోడ్ చేశారు విస్మయ్ ఫుడ్. రైట్? సో, ఇక్కడ వీడియోస్‌లోకి వచ్చినట్టయితే మనకి ఓల్డెస్ట్ వీడియో చూసుకున్నట్టయితే ఇతను ఫస్ట్ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేశాడు? 7 ఇయర్స్ ఎగో 7 సంవత్సరాల క్రితం అప్‌లోడ్ చేశాడు. ఓకే. సో, మోస్ట్ పాపులర్ వీడియో ఏముంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 15,000,000 అంటే ఎంత? 15,000,000 అంటే ఎవరో ఒకళ్ళు చెప్పండి? 15,000,000 వ్యూస్ అంటే ఎన్ని వ్యూసు? తెలుగులో? 1,50,00,000. రైట్. 1,50,00,000 వ్యూస్ వచ్చినాయి. రైట్. ఇతని యొక్క లిస్టు ఇంతవరకే మనకు తెలుస్తది. అంతే. ఇతనికి ఎంత మనీ వస్తుంది? అసలు డైలీ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఇతనికి? ఈ యూట్యూబ్ ఛానల్. విస్మయ్ ఫుడ్ అనే యూట్యూబ్ ఛానల్‌కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? ఏంటి అనేది అతని పర్సనల్ అకౌంట్, అతని జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అయితే తప్పించి మనకు తెలీదు. కానీ మనకి సోషల్ బ్లేడ్ అనే ఒక అకౌంట్ ఉంది. ఇందులో మనం కావాలనుకున్న యూట్యూబ్ ఛానల్ యొక్క స్టాటిస్టిక్స్‌ని మనం కనుక్కోగలుగుతాం. ఇది చాలా మందికి తెలిసే ఉంటది మేబీ మీ 8 మందిలో ఎవరికైనా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కావాల్సిన ఇక్కడ చూడండి. విస్మయ్ ఫుడ్ అని చెప్పి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. టిక్‌టాక్ అకౌంట్ ఉంది. రైట్? ఓకే. సో, ముందు యూట్యూబ్ ఛానల్‌ని ఓపెన్ చేస్తాం. ఓకే. సో, విస్మయ్ ఫుడ్‌లో సబ్‌స్క్రైబర్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గానే ఉంది. వీడియో వ్యూస్ ఇప్పుడు ఛానల్ పెట్టిన కాడి నుంచి ఇతనికి 186 కోట్ల వ్యూస్ వచ్చినాయి. ఇతను ఛానల్ ఎప్పుడు పెట్టారు? డిసెంబర్ 2, 2016లో ఛానల్ పెట్టాడు. అంటే మనం మీరే ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అలా మీకున్న కాంపిటీటర్స్ ఛానల్స్ అన్నీ తెలియాలి కదా! నేను యాక్చువల్‌గా ఫస్ట్‌లో అమ్మ చేతి వంట ఛానల్‌ని చూసేటోడిని ఎక్కువగా. ఎవరో పర్చూరి ఏదో పేరుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఒక చెఫ్ ఉంటాడు హిందీ ఆయన. ఆయన ఛానల్‌లో చూసేటోడిని ఎక్కువగా. ఇక్కడ ఛానల్ టైప్ ఏంటి? హౌ టు. ఓకే. ఈ ఛానల్ నాదనుకోండి. నాది విఎల్ఆర్ ట్రైనింగ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ అని వస్తది. అంటే మనం ఛానల్ క్రియేట్ చేసుకునేటప్పుడే పెట్టుకుంటాం. అది ఏ టైప్ ఆఫ్ ఛానల్ అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఛానల్ యొక్క ర్యాంక్ B+లో ఉంది. టోటల్ గ్రేడ్ B+లో ఉంది. సోషల్ బ్లేడ్ ర్యాంక్ వచ్చేసి 15,000 ఉంది. అంటే వరల్డ్ వైడ్‌లో ఉన్న యూట్యూబ్ ఛానల్‌లో 15,000 ర్యాంక్‌లో ఉంది. సబ్‌స్క్రైబర్ ర్యాంక్‌లో వచ్చి 939 ర్యాంక్‌లో ఉంది. వీడియోస్ వ్యూ ర్యాంక్‌లో వచ్చి 7,993 ర్యాంక్‌లో ఉంది. కంట్రీ ర్యాంక్ ఇండియాలో వచ్చి 663 ర్యాంక్‌లో ఉంది. హౌ టులో వచ్చి 245 ర్యాంక్‌లో ఉంది. అంటే హౌ టులో సో మెనీ కేటగరీస్ ఉంటాయి. మనకు హౌ టు మేక్ ఫుడ్, సో ఇంకా కన్‌స్ట్రక్షన్ వర్క్స్, హౌ టు ఎక్కడెక్కడ అప్లై అవుతాయి అన్నిటి ఛానల్స్‌లోనూ విస్మయ్ ఫుడ్ అనేది 245థ్ ఛానల్‌లో ర్యాంక్‌లో ఉంది. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ 30 డేస్ నుంచి ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ అయ్యారు ఇక్కడ?
హలో 50K, ఆ, 50,000. ఏమండి అందరూ మాట్లాడండి ప్లీజ్. మేడం ఒక్కటే మాట్లాడుతున్నారు. మీకు అర్థం అవుతుందా నేను చెప్పేది? ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, కాంపిటేటర్ ఛానల్ యొక్క నేను కూడా ఫుడ్ ఛానల్ పెట్టుకుందాం అనుకున్నాను. సో ఫుడ్ ఛానల్లో నా కాంపిటేటర్స్ తెలుగులో ఎవరున్నారో వాళ్ళందరి ఛానల్స్ తీశాను. వాళ్ళు అసలు ఎంతమంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా అరేంజ్ చేస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు అతను లేటెస్ట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేశాడో, అతని యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇతనికి లాస్ట్ 30 డేస్ నుంచి 50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇక్కడ చెప్పాం కదా, లాస్ట్ 30 డేస్ నుంచి 50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఎన్ని వ్యూస్ పడ్డాయి లాస్ట్ 30 డేస్ లో? 3,95,78,675 వ్యూస్ పడ్డాయి. వ్యూస్ అంటే ఏంటి, ఒకసారి వీడియో చూసి మనం క్లోజ్ చేస్తాం కదా, దాన్ని వ్యూ అంటాం అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఇతనికి లాస్ట్ 38 డేస్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చింది అప్రాక్సిమేట్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, ఎంత రెవెన్యూ. సో మినిమం వచ్చేసి ఎంత ఉంది, మినిమం డాలర్స్ లాస్ట్ 30 డేస్ నుంచి $9.8. $9.8. మ్యాక్సిమం వచ్చేసి $156,000 కదా. సో మినిమం వచ్చి $10,000. ఓకే, మినిమం 10,000. 10,000 అయితే మినిమం అండి. 10,000 అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత? డాలర్ వాల్యూ ఎంత ఉందండి టుడే? 75,000. 70,000కి 75,000 వస్తుంది. ఇప్పుడు 10 లక్షలకి అదే 10,000కి ఎంత వస్తుంది? ఏనా చెప్పండి, ఈజీ కదా. ఎంత డాలర్స్? 10,000 కదా. సో 8,38,760 రూపాయలు అతను మంత్లీ రెవెన్యూ, మినిమం రెవెన్యూ నేను చెప్పేది. ఓకే, ఈ విధంగా రైట్. ఇంకా ఈ ఛానల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఈ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అసలు ఎందుకు చెప్పాను అనేది క్లారిటీ వచ్చిందా మీకు? నో సార్, క్యారీ ఆన్. ఓకే, రైట్. సో మరి నేను మినిమం రెవెన్యూ వస్తుందని నేను చెప్తున్నాను కదా, ఇంతే వస్తుందా, ఇంతకన్నా ఎక్కువ వస్తుందా అనేది మీకు ఎగ్జాంపుల్ చూపించినట్టయితే ఇప్పుడు నా ఛానలే ఓపెన్ చేస్తాను. ఓకేనా. సో తక్కువ వ్యూస్ పడేది వరల్డ్ వైడ్గా ఓన్లీ సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ ఏదైనా కోర్సు ట్రైనింగ్స్ ఇస్తారు చూడండి ఛానల్స్, ఆ ఛానల్స్కి చాలా తక్కువ వ్యూస్ పడతాయి. మీకేంటి సార్ ఇన్ని తక్కువ ఉన్నాయని చెప్పి మాత్రం మీరు అనుకోవద్దు. ఎడ్యుకేషనల్ ఛానల్స్కి చాలా తక్కువ వ్యూస్ పడతా ఉంటాయి. ఓకేనా. సో నాకు ఎంత పెడదాం, లాస్ట్ 28 డేస్ లేకపోతే జూలై మంత్ పెడదాం. ఓకే, జూలై మంత్లో నాకు ఎన్ని వ్యూస్ పడ్డాయి ఇక్కడ చూడండి. ఇది నా యూట్యూబ్ ఛానల్ యొక్క అనలిటిక్స్, ఇది నా అకౌంటే కాబట్టి నేను మీకు చూపించగలుగుతున్నా. ఎన్ని వ్యూస్ పడ్డాయి? 41,000 వ్యూస్ పడ్డాయి. రైట్. ఎంత రెవెన్యూ జనరేట్ అయింది? $64 జనరేట్ అయింది. ఓకే, నాకు లాస్ట్ మంత్లో యూట్యూబ్ నుంచి ఎంత వచ్చినాయి? హలో, 5,400 వచ్చినాయి. సో ఈ సోషల్ బ్లేడ్ అకౌంట్ కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదో చూద్దాం మన ఛానల్ని చెక్ చేసి. అదే నాకు ఇంకో సైట్ ఉందండి, అందులో కొద్దిగా కొన్ని ఆ సైట్ నేను చూపించదలుచుకోలేదు. కొద్దిగా దానికైతే నాకు చాలా మంచి రెవెన్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే నాది C+ గ్రేడ్లో ఉంది. సార్ నాకు మినిమం రెవెన్యూ ఎంత వస్తుందని చూపిస్తున్నాడు ఇక్కడ. లాస్ట్ 30 డేస్ నుంచి మినిమం రెవెన్యూ ఎంత వచ్చింది నాకు?
లాస్ట్ 30 డేస్ నుంచి మినిమం రెవెన్యూ ఎంత వచ్చింది? $7. $7 వచ్చింది. కానీ నాకు ఒరిజినల్‌గా ఎంత వచ్చింది? సో, ఇక్కడ అదే పెడతాను పోనీ ఛానల్ అనలిటిక్స్‌లో. లాస్ట్ 28 డేస్ పెట్టుకుందాం. లాస్ట్ 28 డేస్ నుంచి నాకు $50 వచ్చింది. అంటే ₹4000 వచ్చిందనుకుందాం. ఇది ఇక్కడ ఎంత చూపిస్తున్నాడు? లాస్ట్ 28 డేస్ నుంచి నాకు ఎంత వచ్చిందని చూపిస్తున్నాడు? సారీ, సోషల్ బ్లేడ్ అకౌంట్‌లో లాస్ట్ 30 డేస్‌లో నాకు ఎంత రెవెన్యూ వచ్చిందని చూపిస్తున్నారు? 4,000. సోషల్ బ్లేడ్‌లో నాన్న ఇదొచ్చేసి మన విఎల్ఆర్ ట్రైనింగ్ అనలిటిక్స్. అసలు జెన్యూన్‌గా నాకొచ్చిన మనీ ఇది. లాస్ట్ 28 డేస్‌లో, లాస్ట్ 30 డేస్‌లో నాకొచ్చిన మనీ ఇది. జెన్యూన్‌గా. ఓకేనా? కానీ సోషల్ బ్లేడ్‌లో ఎంతని చూపిస్తున్నారు? $7 వచ్చిందని చూపిస్తున్నారు. అంటే నాకు $7 వచ్చినట్టా? $4,000 వచ్చినట్టా? 4,000 వచ్చినట్టు సార్. వచ్చినట్టు. అంటే ఇతను చూపించిన దాని మీద నాకు ఎన్ని రెట్లు ఎక్కువ వస్తుంది? 5 times extra. 8 times. 8 టైమ్స్ ఎక్కువ వస్తుంది. అంటే ఇందాకడ విస్మయ్ ఫుడ్‌కి మనం 8 లాక్స్ అని చూపించాం కదా! మినిమమ్ 9 లక్షలు వస్తుందని చెప్పాం కదా! మినిమమ్ ఎంత రావచ్చు విస్మయ్ ఫుడ్‌కి? ఇంటూ 8 వేసుకున్నా 72. పోనీ అట్‌లీస్ట్ ఒక 4 ఏసుకో. 4 వేసుకున్నా కానీ 30 లాక్స్. ఎస్ సార్. ఓకేనా? సో, అంత రెవెన్యూ. అంటే ఈ సోషల్ బ్లేడ్ ద్వారా మీరు కాలిక్యులేట్ చేసేది రైటే. మీరు ఏ ఛానల్ అయినా చెప్పొచ్చు. ఓకేనా? ఓకే. మీరు కాంపిటీటర్ అనాలిసిస్ మీరు యూట్యూబ్ ఛానల్ చెయ్యాలి అనుకుంటే, మీరు కాంపిటీటర్ అనాలిసిస్ అనేది బాగా చెయ్యండి. ఇక్కడ చూడండి ఈ సోషల్ బ్లేడ్‌లో సిమిలర్ ఛానల్స్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడికొచ్చినట్టయితే సిమిలర్ ఛానల్స్. ఇందులో ఏమైంది? ఓకే. హ్యూమనా కాదా అని చెక్ చేస్తున్నాను. రైట్? సో, ఇది మళ్ళీ చూపిస్తాను. ఇంతవరకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మీకేమన్నా డౌట్స్ వచ్చినా అడగండి. ఏంటి ఇతనికి ఇన్ని తక్కువ అంటే ఎడ్యుకేషన్ ఛానల్స్ ఇంతేనా? ఎక్కువ తెలుగు ఓన్లీ ఇవి తెలుగు వీడియోస్ కదా! మెయిన్ ఇంకో ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే చాలా మంది ఎడ్యుకేషనల్ వీడియోస్ వెంటనే డౌన్‌లోడ్ చేస్తారు. కామెడీ వీడియోస్ లాగా చూసేయరు యూట్యూబ్‌లో పడి. ఓకే. ఇది రావట్లేదండి. తర్వాత రేపు చూద్దాం. ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తున్నట్టుంది. మాట్లాడండి ఏమన్నా. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి చెప్తాను. సో, యూజువల్‌గా మనము సెమ్‌రష్‌లో, ఏహెచ్ఎఫ్‌లో చూస్తాం కదండీ! ఇది ఆ! ఇంకొక ఆప్షనా సోషల్ బ్లేడ్? ఇది ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? యూట్యూబ్ గురించి అనలిటిక్స్ చూస్తున్నాం. సో, దేని ఓన్లీ అడ్వాంటేజ్ యూట్యూబ్. ఉందో దాని గురించి. ఓన్లీ యూట్యూబ్ గురించే చూస్తాం ఇందులో. ఇందులో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీటి గురించి చూస్తాం. సోషల్ మీడియా సైట్సే. సోషల్ మీడియా సైట్స్‌లో పర్సనల్ అకౌంట్స్ గురించి చూస్తాం. మీకు ఓకే. అవన్నీ ఏంటంటే వెబ్‌సైట్ అనలిటిక్స్ అవన్నీ చెప్తానండి. నేను కమింగ్ సెషన్‌లో చెప్తాను. ఇదేంటంటే మీకు ఇంట్రెస్ట్ రేపొద్దున ఊరికే ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తారు, చూస్తారు సోషల్ మీడియాలో అని చెప్పానన్నమాట. అసలు ఏ ఛానెల్‌కి ఎంతొస్తుంది? అది ఓకే. మాక్సిమం ఏంటంటే ఎవరైనా సరే బయటోళ్ళ ఛానెల్‌కి ఎంతొస్తుందనేది మనం తెలుసుకోవాలి. మనం అంటే వాళ్ళు ఎలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు? ఏవి అప్‌లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి? ఇప్పుడు నేనొక ఎడ్యుకేషనల్ ఛానెల్ రన్ చేస్తున్నాను కదా! వీఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి. నేను బయట ఇంగ్లీష్‌లో ఉండే ఛానెల్స్ అన్నిటిని చూస్తా ఉంటా. వాళ్ళేదైనా కొత్త కంటెంట్ నాకు రిలేటెడ్‌గా కొత్త వీడియో ఏదైనా ఇంగ్లీష్‌లో పెట్టారని చూసి అది నేను విని దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి పెడతా ఉంటా. గత 1 ఇయర్ నుంచి కొద్దిగా బిజీ అయిపోయి వీడియోస్ అప్‌లోడ్ చేయడం తగ్గిందిలెండి. ఫ్రీ వీడియోసు. ఓకే. సో యాహ్! చెప్పండి. యాహ్! ఇప్పుడు ఇన్‌స్టా ఇంకా ట్విట్టర్ ఉంది గదా! హ్మ్. అది సెర్చ్‌లో చూపిస్తుంది గదండీ! అది అంటే ఏంటి మనం డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తామా? లేకపోతే ఏం ఎంటర్ చేస్తాము? లైక్ జస్ట్ ఇక్కడ ఓకే. ట్విట్టర్ ఒక్క నిమిషం. ఈ సోషల్ బ్లేడ్ అకౌంట్‌కి ప్రాబ్లమ్ వచ్చింది కదా! ఆ! చూద్దాం. ఇక్కడ ఇప్పుడు సెర్చ్‌లో ఇప్పుడు మీరు
యాహ్! సోషల్ సోషల్ బ్లేడ్. బ్లేడా? సోషల్ ఆ! బ్లేడ్‌లో సెర్చ్ కొట్టాను కదా నేను. అక్కడ ట్విట్టరు, ఇక్కడ ఎంటర్ ఆ! ఇన్ ఏ యూజర్ నేమ్ ఫ్రమ్ యూట్యూబ్, ట్విచ్, ట్విట్టర్, ఇన్‌స్టా ఇక్కడ కింద అండి ట్విట్టర్ ఉంది కదా! ఇందులో సెర్చ్ బాక్స్‌లో. VLR ట్రైనింగ్ వెతుకు. అక్కడ కాదు. కింద హ్మ్. మధ్యలో ఇక్కడ. ఇక్కడ అది. ఎక్కడైనా అది ఎక్కడైనా అదేంటది? ఒకటేనండి. ఇక్కడ మెయిన్‌గా వచ్చి యూట్యూబ్. ఇక్కడ ఆ! చూడండి నేను VLR ట్రైనింగ్ అని రైట్. చెప్పి రైట్. సెర్చ్ చేసినప్పుడు నాకు VLR ట్రైనింగ్ మీద ఏమేం ఛానెల్స్ మెయిన్‌గా ఉన్నాయో అవి కనపడుతున్నాయి. ఆ! యూట్యూబ్ ఛానెల్ ఒకటే కనపడుతుంది నాది. ఓకే. అదే విస్మయ్ ఫుడ్ గురించి వెతికినప్పుడు ఇందాకడ మనకి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ అయిందా? అవును. ఓకేనా? సో, అలా మీరు ప్రాక్టీస్ చేయండి. అసలు ఏమేమి వస్తున్నాయి? ఏంటి? ఇదంతా కూడా చూడండి. టాప్ లిస్ట్ అని ఉంది. టాప్ 50 ఇప్పుడు యూట్యూబర్స్. ట్విట్టర్ గూడా ఉంది. ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ఉంది గదా! హ్మ్. అవి ఎలా ఎంటర్ చేస్తాము? ఓకే. మీ ట్విట్టర్ ప్రొఫైల్‌ని తీసుకొని ఎంటర్ చేయండి. అచ్చా! ప్రొఫైల్ నేమ్ ఎంటర్ చేస్తాం అక్కడ అంతేనా? ప్రొఫైల్ నేమేనండి. ఓకే. ఓకే. నాదిక్కడ ఓకే. ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ వచ్చేసి వీఎల్ఆర్ ట్రైనింగ్ పేజ్ నేమ్ కొడతా. హ్మ్. 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 ఓకే. సో, పేజ్ నేమ్ ఎగ్జాక్ట్‌గా ఉంటే వచ్చేస్తది. ఓకే. ఓకేనా? పేజ్ నేమ్ రావట్లేదు నాది. ఇప్పుడు ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళ ఫేస్‌బుక్ పేజ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ గాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇక్కడ మీరు చూడండి టాప్ లిస్ట్‌లో మనకి ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ 50 ఫాలోవ్డ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ గురించి కొడుతున్నాను. ఎవరున్నారంట ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. హ్మ్. లియో మెస్సీ ఎ ఎక్కువగా వీళ్ళకే ఉంటారు. మన ఇండియాలో అయితే ఇక్కడ కంట్రీ నేమ్ కూడా ఇస్తారు మనకి. రైట్. ఇలా చూడండి ఒకసారి మీరు సెర్చ్ చేయండి మీకు తెలుస్తది. ఇప్పుడు లియో యాహ్! మెస్సీ చూస్తానులెండి. ఓకేనా? రైట్. అలాగే టాప్ లిస్ట్‌లో టాప్ 50 యూట్యూబర్స్. సో ఎవరుంటారు? స్పెనల్ మ్యూజిక్ యూట్యూబర్స్‌లో 1000 పర్సనల్ అకౌంట్స్. వీళ్ళు ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశారు? ఇతని గురించి చూడాలంటే అసలు ఇతని ఛానెల్ ఏంటి అనేది చూడండి. ఇతను సోషల్ బ్లేడ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నాడు. సో, ఓకే. ఇతని రెవెన్యూలు చూస్తుంటే మనకు మతిపోదు. హుహు. ఓకే. సో, తర్వాత ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఏది ఓకే. చెప్దాం అనుకున్నాం. ఏమన్నా ఇంకా అందరూ మాట్లాడండండి. మీకు ఏ డౌట్ వచ్చినా అడగండి. మొహమాటం ఏమి లేదు. పద్మజ, నవీన్, మహేష్, లక్ష్మి. ఓకే. ఇది ఎందుకు సోషల్ బ్లేడ్ యూజ్ చేస్తున్నాము అనేది మీరు ఇంకా డిగ్ చేసుకోండి. మొత్తం చూడండి అంతా. అసలు ఏమేమి ఉన్నాయి? ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు వీళ్ళు? ఓకే. సో, తర్వాతొచ్చేసి టెర్మినాలజీ అండి. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? మనం డిజిటల్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మన ఛానెల్స్‌ని ప్రమోట్ చేయడానికి గాని, మన ఛానెల్స్‌ని ద్వారా మనీ ఎర్న్ చేయడానికి చేసేదాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఓకే. సో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ కూడా టెర్మినాలజీస్ అన్నమాట. మనం ఫ్రీక్వెంట్‌గా ఈ పదాలు వాడుతా ఉంటాం డిజిటల్ మార్కెటింగ్‌లో. ఓకే. సో, రెండోదొచ్చి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎవరికైనా ఐడియా ఉందా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? నో సార్. ఓకే. సో, ఎస్‌సిఓ. మనకి సెర్చ్ ఇంజిన్స్ ఏమేమున్నాయి మార్కెట్‌లో? మనం ఎక్కువగా గూగుల్. వాడే సెర్చ్ ఇంజిన్ ఏంటి? గూగుల్. గూగుల్.కామ్. అలాగే మనకి బింగ్ అని, అవును. యాహూ అని ఇంకా సో మెనీ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఓకే. సో, నేను ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. సో, గూగుల్ ఓపెన్ చేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే పీహెచ్‌పీ అనే కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఏం చేస్తాం మనం నార్మల్‌గా పీహెచ్‌పీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇన్ నియర్ మీ లేకపోతే ఇన్ కేపీహెచ్‌బీ. ఇన్ కేపీహెచ్‌బీ అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ కొడతాం. దీన్నే సెర్చ్ క్వారీ అంటాం. సెర్చ్ క్వారీ అంటాం అన్నమాట. ఇక్కడ మనం పీహెచ్‌బీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ కేపీహెచ్‌బీ చాలా మంది సెర్చ్ చేస్తానే ఉంటారు. సో, వీటిని క్వారీస్ అంటాం. రైట్? సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్పాన్సర్డ్ అని ఒక రిజల్ట్ వచ్చింది. ఓకే. జస్టైల్ రిజల్ట్ వచ్చింది. గూగుల్ మ్యాప్స్ ప్లేసెస్ డిస్‌ప్లే అవుతున్నాయి మనకి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి జస్టైల్, కంప్యూటెక్ ఇన్‌స్టిట్యూట్ కనబడుతుంది. ఓకే. మీరే పీహెచ్‌బీ నేర్చుకుందాం అనుకున్నారు. పీహెచ్‌బీ అనేది ఒక సాఫ్ట్‌వేర్ కోర్సు. సో, అది ఇప్పుడు ఔట్‌డేట్ అయింది మాక్సిమం. సో, ఆ పీహెచ్‌బీ ట్రైనింగ్ నేర్చుకోవాల్సొచ్చిన అవసరం వచ్చింది. మనకు కావాలి అంటే ఇంతవరకు ఏం చేసేటోళ్ళం? ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదు. అప్పుడేం చేసేటోళ్ళం మనం పీహెచ్‌బీ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే అమీర్‌పేటలో
అమీర్పేటకు వెళ్ళి ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ తిరిగి, అంతే కదా, ఇంతవరకు లేదు కదా గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసేవాళ్ళు కాదు కదా, వెళ్ళి ఇన్స్టిట్యూట్ తిరిగేటట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గూగుల్ ఓపెన్ చేసుకుని అందులో కేపీహెచ్బి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని అమీర్పేట లేకపోతే కేపీహెచ్బి అని సెర్చ్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఇది స్పాన్సర్డ్ యాడ్, గూగుల్ యాడ్స్ ద్వారా పెట్టింది ఇది. సో దీన్నే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా పెట్టింది, అది చెప్తాను కమింగ్ క్లాసెస్. ఓకే, ఇది వచ్చేసి జస్టైల్ ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది, తర్వాత గూగుల్ మ్యాప్స్ రిజల్ట్ వస్తుంది, తర్వాత వచ్చేసి మళ్ళీ జస్టైల్ వస్తుంది, తర్వాత కంప్యూటెక్ ఇన్స్టిట్యూట్ వస్తుంది. మాక్సిమం ఏం చేస్తారు పీపుల్, తర్వాత నరేష్ ఐ టెక్నాలజీస్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నారు. ఓకే, దీని మీద క్లిక్ చేసి ఈ ఇన్స్టిట్యూట్ యొక్క డీటెయిల్స్, వీళ్ళ కోర్స్ కంటెంట్ ఏముంది ఏంటి అనేది చూసుకుని ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ఫోన్ నెంబర్ మనకి ఇక్కడ కనబడుతుంది. వీళ్ళకి కాల్ చేసి మనం మీ బ్యాచ్ ఎప్పుడు ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. అర్థమైందండి? అర్థమైంది. ఓకే, సో లేదు మీరు గూగుల్లో ఓకే, మీరు మీ ఫ్రెండ్ ఏం అడిగాడు అంటే ఒక మొబైల్ కాస్ట్ ఎంతో కనుక్కోమన్నాడు. సమ్ ఎక్స్ అనే మొబైల్ ఉంది, ఆ మొబైల్ కాస్ట్ కనుక్కోమన్నాడు. ఏం చేస్తాం, ఆ మోడల్ నెంబర్ పెట్టి మొబైల్ కాస్ట్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి దాని కాస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఏదో ఒక వెబ్సైట్ నుంచి డిస్ప్లే అవుతుంది. లేదు ఇంకా ఏదన్నా చెప్పండి, ఏదన్నా ఒక పెన్ డ్రైవ్ను బై చేద్దాం అనుకుంటున్నాం. పెన్ డ్రైవ్ 50 GB పెన్ డ్రైవ్ బై అని గూగుల్లో క్వారీ సెర్చ్ చేశారు. దీన్నే క్వారీ అంటాము. ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ వాళ్ళ స్పాన్సర్ యాడ్ వస్తుంది, అలాగే ఫ్లిప్కార్ట్ వస్తుంది. ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేసాము, ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఫస్ట్ వస్తుంది. ఇంకా ఏమన్నా సైట్స్ ఉన్నాయా, రిలయన్స్ డిజిటల్ సైట్ కూడా అమ్ముతుంది, తర్వాత అలీబాబా అమ్ముతుంది, తర్వాత ఆలీ ఎక్స్ప్రెస్, ఈ సైట్స్ అన్నీ వస్తాయి. ఈ ప్లాక్ అనే ఒక వెబ్సైట్ కూడా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుని మనం పర్చేజ్ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి మీరు సంథింగ్ ఒక సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకున్నారు, ఒక కాన్సెప్ట్ మీద డౌట్ వచ్చింది. ఓకే, వాట్ ఈజ్ ఎస్ఈఓ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేశారు. ఈ కాన్సెప్ట్ మీకు తెలియదు, నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఓకేనా, నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసి ఇక్కడ ఎస్ఈఓకి సంబంధించిన మ్యాటర్ ఉంది, మనం ఈ మ్యాటర్ చదివి నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ ఎస్ఈఓ అని కీవర్డ్ తోటి మనం సెర్చ్ చేసినప్పుడు మనకి కొన్ని వెబ్ పేజెస్ డిస్ప్లే అయినాయి గూగుల్లో. సో ఫస్ట్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ రిజల్ట్ కింద లింక్స్ కింద ఇవి కనబడుతున్నాయి, సెర్చ్ రిజల్ట్స్ అంటాం అనమాట. ఎన్ని రిజల్ట్స్ వస్తాయి మనకి, సో మెనీ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ లో కూడా వాట్ ఈజ్ ఎస్ఈఓ అని ఉంటుంది. ఏదైతే మనం మీరే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకున్నారు, మీరే ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం చెప్పాం కదా, పిహెచ్పి ట్రైనింగ్ ఇద్దామని. మీకే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, పిహెచ్పి ట్రైనింగ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా పిహెచ్పి ట్రైనింగ్ అని కేపీహెచ్పి అని సెర్చ్ కొట్టినప్పుడు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు రావాలి, మన సైట్ యూఆర్ఎల్ అనేది ముందు రావాలి. అలా ముందు రావడానికి చేసేదాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే, మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేశారు, అందులో సినిమా హీరోస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టారు. ఎవరైనా చిరంజీవి బయోగ్రఫీ అని చెప్పి కొట్టగానే మీ వెబ్సైట్ లింక్ అనేది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు రావాలి. అలా ముందు రావడానికి చేసేదాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం, ఏ వెబ్సైట్ అయినా. కానీ అలా ముందు రావడానికి చాలా టైం పడుతుంది. అర్థమవుతుందండి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే అర్థమైందా? మీ కంటెంట్ ఏదైనా గూగుల్ ఈ సెర్చ్ ఇంజిన్స్ లో, అంటే సెర్చ్ ఇంజిన్స్ ఏమేమి ఉన్నాయి అనుకున్నా, గూగుల్ ఉంది, ఎక్కువగా మన ఇండియన్స్ వాడేది గూగుల్, బింగ్, యాహూ కదా. సో ఈ 3 సెర్చ్ ఇంజిన్స్ లో ముందు రావడానికి మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు రావడానికి చేసేదాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. సో అది ఎస్సిఆర్పి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటే పేజ్ లో ఫస్ట్ రావడం అదే కదా. ఇవి ఇలా కనపడే వాటిని సెర్చ్ పేజెస్ అంటారు అనమాట, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజెస్. సో ఎన్ని పేజెస్ వస్తున్నాయి మనకి, సో మెనీ పేజెస్ వస్తాయి. అందులో ఇక్కడ కూడా ఎవరో ఒకళ్ళు ఎస్ఈఓ గురించి రాసి ఉంటారు, కానీ మనం ఎక్కువ మంది విజిటర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ పేజ్ లోనే ఆగిపోతారు కదా.
అవును. అలా లాస్ట్‌కొచ్చి లాస్ట్ పేజ్‌లో కూడా ఇక్కడ ఈ లిస్ట్‌లో కూడా ఏముందనేది సెర్చ్ చేయరు గదా! చూడరు గదా! అవును. ఓకేనా? సో, మన ఫస్ట్ పేజ్ ఇక్కడ ఏదైతే ఫస్ట్ పేజ్ ఉందో, ఫస్ట్ పేజ్‌లో రావడానికి చేసేదాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇందులో సో మెనీ మెథడ్స్ ఉంటాయి. నేను ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేస్తాను కదా! వర్డ్‌ప్రెస్‌తో అప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి? మన వెబ్‌సైట్ అనేది గూగుల్ సెర్చ్ పేజెస్‌లో ముందు రావడానికి మనం ఏమేం చేయాలో ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఫ ఫిఫ్త్ క్లాస్‌లోనో, సిక్స్త్ క్లాస్‌లోనో వస్తుంది. ఓకే. ఓకే. సో, తర్వాతొచ్చేసి చెప్పండి. యాహ్! ఓకే అండి. ఓకే. తర్వాతొచ్చేసి ఎస్‌ఈఎం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వేరు, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ వేరు. ఇప్పుడు చూడండి, నేను కరెక్ట్‌గా మీరు అందరూ ఆన్సర్ చెప్పాలి. నేను కుక్కట్పల్లిలో ఒక ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను. నాది ఇన్‌స్టిట్యూట్ కాబట్టి ఇన్‌స్టిట్యూట్ ఎగ్జాంపులే చెప్తాను. నేను క్లాస్ రూమ్ ఇన్‌స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. అందులో నేను పైథాను, పీహెచ్‌పీ, డిజిటల్ మార్కెటింగు, సో, డేటా సైన్స్ ఈ 4 కోర్సులకి నా దగ్గర ఫ్యాకల్టీస్ ఉన్నారు. నేను ఒక మంచి ఇన్‌స్టిట్యూట్, ఒక మంచి ప్లేస్ తీసుకొని ఒక 2000 స్క్వేర్ ఫీట్ 4 క్లాస్ రూమ్‌లు పెట్టేసేసి క్లాస్ రూమ్, ఆన్‌లైన్ 2 ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఒక 25 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. నేను ప్లేస్ తీసుకున్నాను. 25 లాక్స్ పెట్టి ఫర్నిచర్ అంతా చేపిచ్చేసాను. చేపిచ్చేసేసి అలా కూర్చున్నాను. ఒక మెయిన్ రోడ్ మీద మంచి ఫ్లెక్సీ కూడా ఒకటి పెట్టారు. నాకు స్టూడెంట్స్ వస్తారా? ఫస్ట్ రోజే నాకు స్టూడెంట్స్ వస్తారా? రారు. లేదు. రారు. సో, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాము. ఓకే. నేను ఇన్‌స్టిట్యూట్ పెట్టేసిన తర్వాత నేను స్టూడెంట్స్ రావాలంటే ఏం చేయాలి నేను? యాడ్స్ పెట్టండి. పాంప్లెట్స్ పంచాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వదిలేసేయండి. పాంప్లెట్స్ పంచాలి. ఒక నలుగురు, ఒక లక్ష ఇదివరకు మేము చేసేటోళ్ళమండి. అమీర్పేటలో ఇన్‌స్టిట్యూట్ ఉన్నప్పుడు, అప్పుడు అసలు ఈ ఎస్‌ఈఓ కాన్సెప్ట్ చాలా తక్కువ. అసలు లేదు. ఏం చేసేటోళ్ళమంటే పాంప్లెట్స్ మంచి కలర్ ప్రింట్స్ తీపిచ్చి దాదాపుగా 1,00,000, 2,00,000 పాంప్లెట్స్ కొట్టిపిచ్చేటోళ్ళం. కోటిపిచ్చి వచ్చినోళ్ళందరూ చేతిలో పెట్టడానికి ఒక 10 మంది వీళ్ళుండేవాళ్ళు బాయ్స్. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ డిస్ట్రిబ్యూషనే అదే వాళ్ళ డ్యూటీ. ఇంకా కొంతమంది ఏం చేసేటోళ్ళంటే పొద్దున్నే 4:00కల్లా లేసి ఏ ఏరియాలో అయితే మనం పాంప్లెట్ సర్క్యులేట్ చేస్తామో అక్కడున్న ఈనాడు, సాక్షి, అది సాక్షి ఉండేది కాదు. న్యూస్ సాక్షి పేపర్ అన్ని పేపర్స్‌లోనూ ఆ పాంప్లెట్స్ పెట్టి ఇచ్చేటోళ్ళు. ఓకేనా? 100 పాంప్లెట్స్‌కి ఇంతని వాళ్ళు చార్జ్ చేసేటోళ్ళు. సో, ఇంత చేశాను రైట్. నేను పాంప్లెట్స్ పంచాను. పేపర్ హోర్డింగ్ ఇచ్చాను. ఈనాడులో కూడా ఒక బాక్స్ కాలమ్ యాడ్ ఏపిచ్చాను. నాకు స్టూడెంట్స్ వస్తారా అప్పుడు ఫస్ట్ రోజే? అది నాట్ ఇన్‌స్టిట్యూట్ గెటింగ్. పెట్టిన తర్వాత 2 రోజుల పాటు ఈ వర్క్ చేపిచ్చాను. నాకు స్టూడెంట్స్ వస్తారా? వస్తారు వస్తారు. సార్. కాకపోతే చాలా తక్కువ మంది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే డిజిటల్ మార్కెటింగ్‌లోకొచ్చేస్తున్నాను. ఇదంతా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంతా కామన్ అండి. కంపల్సరీగా చేపిచ్చాలి. ఒక ఫిజికల్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టేటప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లోకొద్దాం. సో, నేను ఇన్‌స్టిట్యూట్ పెట్టడానికి పెట్టినప్పుడే ఒక డిజైనర్‌ని, ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌ని తీసుకొని అతనితోటి ఒక వెబ్‌సైట్‌ని డెవలప్ చేపిచ్చేసాను. అందులో కోర్స్ కంటెంట్ అంతా పెట్టేసాను. ఓకేనా? కోర్స్ కంటెంట్ అంతా పెట్టాను. ఇప్పుడు ఎవరైనా గూగుల్‌లోకెళ్ళి నేను ఇన్‌స్టిట్యూట్ అప్పుడే మా వెబ్‌సైట్ కూడా లాంచ్ అయిపోయింది. లాంచ్ అయ్యి 1 డే అయింది. అలాగే నేను ఇన్‌స్టిట్యూట్‌ని కూడా స్టార్ట్ చేసేసాను కొబ్బరికాయ కొట్టి. ఇప్పుడు నాకు గూగుల్‌లో ఈ పైథాన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ కేపీహెచ్‌పీ అని సెర్చ్ కొడితే మన ఇన్‌స్టిట్యూట్ అడ్రెస్ కనపడుతుందా? కనపడదు. ఎందుకంటే అంతకుముందు చాలా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఆప్టిమైజ్ చేసుకొని ఉంటారు కాబట్టి మన వెబ్‌సైట్ పేజ్ అనేది ఎక్కడో ఈ రిజల్ట్స్‌లో ఇక్కడెక్కడో ఉంటుంది మన ఇన్‌స్టిట్యూట్ పేజ్ అనేది. మినిమమ్ 10 రోజుల తర్వాత లిస్టింగ్ అవుతుందండి. లిస్టింగ్ అయిన పేజ్ ఎక్కడుంటది మనది? ఏ 14 ఏ 140 రిజల్ట్ కింద ఉంటది. ఎస్‌ఈఓ అదే పైథాన్ ట్రైనింగ్ పొజిషన్. పొజిషన్ వచ్చేసి 130నో, 140 దగ్గర ఉంటది. సో, ఈ ఓకే. 140 అంటే మనకన్నా ముందు ఎంతమందున్నారు? ఏమని సెట్ చేసారు వాళ్ళు? పైథాన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ కుక్కట్పల్లి అని చెప్పి కీవర్డ్ తోటి సెట్ చేసినప్పుడు మన పొజిషన్ ఎంత? 140నో, 150నో ఉంది. సో, అవును. 150 వరకు వచ్చి ఎవరైనా క్లిక్ చేస్తారా? చెయ్యరు. చెయ్యరు. ఎవరైతే ఫస్టు 10 పొజిషన్‌లో ఉంటారో వాళ్ళకే లీడ్స్ ఎళ్ళిపోతాయి. గూగుల్‌లో సెట్ చేసిన లీడ్స్. అవును. ఓకేనా? సో, మనం ఈ 140 పొజిషన్ నుంచి
ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటా మనం ఫస్ట్ పొజిషన్‌లోకి రావడానికి ఫస్ట్ కాదండి. మినిమమ్ ఫిఫ్త్ పొజిషన్‌లోకి రావడానికి మినిమమ్ 6 మంత్స్ టైం అయితే పడతది. అది కూడా మనం రోజు ఆప్టిమైజేషన్ చేసి ఎస్ఈఓ గురించి చెప్తాను. అన్ని థింగ్స్ రోజు చేస్తా ఉంటే సోషల్ మీడియా ప్రమోషన్స్, ఫ్రీ షేరింగ్ ఇవన్నీ చేస్తా ఉంటే మీకు ఒక 6 మంత్స్ తర్వాత మీ సైట్ అనేది ఒక థర్డ్ ర్యాంక్‌కో, ఫోర్త్ ర్యాంక్‌కో వస్తది. హ్మ్. ఓకేనా? సో, యాహ్! అప్పుడుకొస్తది 6 మంత్స్. మన 6 మంత్స్ మన ఇన్‌స్టిట్యూట్‌లోనే గూగుల్ నుంచి పెద్ద ట్రాఫిక్ రాదు మనకి. అలా మన ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసుకోగానే మనకి లీడ్స్ రావాలంటే ఏం చేస్తామంటే, గూగుల్ యాడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అందులో మనం యాడ్ ఎవరైతే పైథాన్ ట్రైనింగ్ ఇన్ కేపీహెచ్‌బి అని గూగుల్‌లో సెర్చ్ చేస్తారో, వాళ్ళకి కనపడేటట్టు మనం ఫస్ట్ కనపడేటట్టు ఈ ప్లేస్‌లో కనపడేటట్టు యాడ్ ఒకటి పెడతాం. ఓకేనా? అర్థమైందా? యాడ్ పెట్టాలంటే మనీ కావాలన్నమాట. హ్మ్. ఓకే. సో, మనం యాడ్స్‌ని క్లిక్ చేసినట్టున్నాం. ఏ యాడ్స్ డిస్‌ప్లే అవుతుంది. మీరు సెర్చ్ చేస్తే కనపడతాయండి. మీకిక్కడ యాడ్స్ అని చెప్పి కనపడతాయి. అంటే మన యాడ్‌ని కూడా ఇలా వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఇక్కడ యాడ్ కనపడ్డలే ఇక్కడ. క్లిక్ చేసి చాలా సార్లు క్లిక్ చేసాం కదా! ఆపేస్తారు వాళ్ళు. రైట్. ఇంగో కిందొస్తుంది. పైన రావట్లేదు. రైట్? ఏ ఇన్‌స్టిట్యూట్ అంటే అది రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్ హైదరాబాద్ అని చెప్పి ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు యాడ్ పెట్టారు. ఓకే. సో, అలాగే మనం మన యాడ్‌ని ఇక్కడొచ్చేటట్టు పెట్టుకుంటాం అన్నమాట. ఇంత కీవర్డ్‌కి ఇంత అని చెప్పి చార్జ్ చేస్తారు. క్లిక్‌కి ఇంత అని చార్జ్ చేస్తారు. ఇప్పుడు మన ఇన్‌స్టిట్యూట్ పెట్టగానే గూగుల్ యాడ్స్ ద్వారా గూడా మనం యాడ్స్ పెట్టేసాం. గూగుల్ ద్వారా యాడ్స్ పెట్టేసాం. ఎవరైనా పైథాన్ కోర్సు ట్రైనింగ్ ఇన్ కేపీహెచ్‌బి అని కొట్టగానే మన యాడ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతది. ఈ యాడ్‌ని డిస్‌ప్లే అయిన స్టూడెంట్ క్లిక్ చేసి మనకు కాల్ చేస్తాడా? చేయడు. చేస్తాడండి. ఓకేనా? సో, మన ఇన్‌స్టిట్యూట్ పైథాన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి ఇక్కడ కనపడుతుంది గదా! మనది. సో, స్టూడెంట్ ఫస్ట్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో ఫస్ట్ పొజిషన్‌లోనే మనది కనపడుతుంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మనకు బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. ఓకేనా? సో, అందుకనే అందరూ యాడ్స్ పెట్టేది. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్‌లో ఇప్పుడు మనలాగా మనం ఎస్‌ఈఓ ద్వారా ఫస్ట్ పొజిషన్‌కి తీసుకొస్తాము. అంతవరకు మనం సర్వే అవ్వాలి కాబట్టి ప్రతిరోజు పర్టిక్యులర్ కీవర్డ్స్ తోటి మన కోర్సులకి యాడ్స్ పెడతా ఉంటామన్నమాట. గూగుల్ యాడ్స్ అంటాం వాటిని. సో, అలా గూగుల్ యాడ్స్ ఉంటాయి. బింగ్ యాడ్స్ ఉంటాయి. చాలా యాడ్స్ ఉంటాయన్నమాట. సో, గూగుల్ ద్వారా ప్రమోట్ చేయొచ్చు. బింగ్ ద్వారా. సో, వీటిని ఇలా ప్రమోట్ చేయడాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? మన వెబ్‌సైట్‌ని మాన్యువల్‌గా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లోకి వచ్చేటట్టు చేయడాన్ని ఆప్టిమైజేషన్ అంటున్నాము. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే పెయిడ్ మనీ పెట్టుకొని మన వెబ్‌సైట్ ముందు మన లింక్ ఇక్కడ కనపడేటట్టు చేయడాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. కాకపోతే కొద్దిగా కాస్ట్ అవుతా ఉంటుంది. కీవర్డ్‌కి ఇంతని కాస్ట్ పడుతూ ఉంటుంది. అదంతా కూడా నేను ఎస్‌ఈఎం అంటే గూగుల్ యాడ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఎలా యాడ్స్ పెట్టుకుందాము అనేది. ఓకే. ఓకే. ఏవండీ సో, అర్థం యాడ్స్ ఎక్కడ కావట్లేదు. పెడతాం మనము? యాడ్స్ అనేది గూగుల్ యాడ్స్ ఉంటుంది మనకి. ఓకే. అవి ఎక్కడ పెడదాము అనేది మీకు గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో, ఇది మన యాడ్స్ అకౌంటు. ఈ మధ్య కాలంలో అయితే నేను ఫేస్‌బుక్ యాడ్స్ ఇవి ఎక్కువ పెడుతున్నాను కానీ, ఇవి పెట్టడం తగ్గించాను. ఓకే. సో, ఓకే. ఒక్కొక్క యాడ్ క్లిక్‌కి ఇది ఎప్పుడో పెట్టిందిది. ఒక్కొక్క యాడ్ క్లిక్‌కి నాకెంత పడింది? 15 రూపీస్ పడింది. యాహ్! ఓకే. ఇవి ఎలా పెట్టాలి? ఏంటి? కొత్తగా యాడ్ ఎలా క్రియేట్ చేయాలి? క్యాంపెయిన్ అంటే ఏంటి? యాడ్ గ్రూప్ అంటే ఏంటి? కీవర్డ్స్‌ని ఎలా ఇంక్లూడ్ చేస్తాము? ఏంటనేది మనం ఇది చెప్పేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే. రైట్. సో, ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మీకు అర్థం కాకపోతే అడగండి. ఒకటికి 2 సార్లు. కావాలంటే ఎక్స్‌ట్రా టైమ్ తీసుకొని సో, చెప్తా. అదంతా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కిందకొస్తుంది. యాడ్స్ గాని సెర్చ్ ఏమన్నా ఇంజిన్ గాని. మార్కెటింగ్ ద్వారా వస్తది. ఇప్పుడు మనం గూగుల్‌లో చూసాం. పెయిడ్ అలాగే అడ్వర్టైజింగ్. బింగ్‌లో, ఓకే. బైడులో అన్నిట్లోనూ యాడ్స్ పెడతాం. ఓకే. సో, ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్‌లో ఓన్లీ పెయిడ్ ఆ! వెర్షన్సే ఉంటాయి దాంట్లో. పెయిడ్ అడ్వర్టైజింగ్ ఆన్ సెర్చ్ ఇంజిన్స్ సచ్ యాస్ గూగుల్ యాడ్స్. సెర్చ్ ఓకే. ఇంజిన్స్ గూగుల్ యాడ్స్, ఏమేమి ఫేస్‌బుక్, ఇన్‌స్టా అవన్నీ రైట్. లింక్డ్ఇన్. అవన్నీ మళ్ళీ ఓకే. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. అచ్చా! సోషల్ అచ్చా! ఇది మీడియా ఓన్లీ సెర్చ్ ఇంజిన్ ఇది. ఆప్టిమైజేషన్ ఓకే. 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 ఇది ఆ! సెర్చ్ ఇంజిన్. అది సోషల్ మీడియా. సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ ఇంకా బింగ్ గూడా ఉందండి? బింగ్, యూట్యూబ్ కూడా సెర్చ్ ఇంజిన్ కిందే వస్తది. ఓకే. 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 ఓకేనా? సో, కాకపోతే అది వీడియో షేరింగ్ సైట్ అయినా అది కూడా అక్కడ కూడా సెర్చ్ చేస్తాం కదా! బింగ్.
ఓకే. ఓకే. ఇప్పుడు అలాగే ఈ ఎస్సీఓలో వచ్చేసేసి మాత్రం మనం కాంటెంట్‌ని ఆప్టిమైజ్ చేసుకుంటాం. వెబ్‌సైట్‌లో ఉన్న కాంటెంట్‌ని మన కాంటెంట్‌ని. గూగుల్‌లో ఫస్ట్ పొజిషన్‌లో రావడానికి అసలు హ్మ్. అవన్నీ టర్మ్స్ ఉంటాయి. అవన్నీ చెప్తానండి. ఎలా ఓకే. ఓకే. ఆల్ చేస్తాననేది. రైట్. ఓకే. చూడండి, షూర్. ఆప్టిమైజింగ్ ఏ వెబ్‌సైట్ టు ర్యాంక్ హైయర్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజెస్. సెర్చ్ పేజెస్‌లో ముందు రావడానికి చేసేదాన్ని ఎస్ఈఓ అంటాం. సో, పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా చేసేదాన్ని ఎస్ఈఎం అంటాము. ఈ ఎస్ఈఎంలో పీపీసీ అనే పే పర్ క్లిక్ అని చెప్పి అంటామనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేసాము, ఇప్పుడు నేను నా ఇన్‌స్టిట్యూట్‌లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రగతి నగర్ అని ఎవరో సెర్చ్ చేశారు. ఆ రిజల్ట్ పేజ్ కనపడింది. నేను అక్కడ యాడ్ పెట్టి ఉంచాను. సో, ఆ యాడ్‌ని క్లిక్ చేశారు. ఎవరైతే క్లిక్ చేశారో, క్లిక్ చేసి మన వెబ్‌సైట్‌కొచ్చారు. వచ్చినప్పుడు గూగుల్ వాళ్ళు మన అకౌంట్ నుంచి కొంత అమౌంట్‌ని కట్ చేస్తారన్నమాట. అంటే ఒక్కొక్క క్లిక్‌కి ఇంతని కట్ చేస్తారు. ఇంత చార్జ్ చేస్తారన్నమాట. సో, అది ఎంత ఓకే. రూ. 15, రూ. 50 మనం పెట్టే బిడ్డింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓహో! అంటే ఓకే. దానికి బిడ్ గూడా చేస్తామా యాడ్‌కి? బిడ్ చేస్తాం. బిడ్డింగ్ అండి. మెయిన్ బిడ్డింగే ఉంటుంది ఇందులో. ఓకే. రైట్. ఓకే. సో, ఇప్పుడు బాగా ఆలోచించండి. నేను రేపొద్దున డిజిటల్ మార్కెటింగ్ ఒక 5 రోజుల తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేద్దాం అని చెప్పి గూగుల్‌లో కూడా యాడ్స్ పెట్టాను నేను. చాలామంది నా యాడ్‌ని చూసి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో నా యాడ్‌ని చూసి క్లిక్ చేసి ఒక 100 మంది రిజిస్టర్ అయ్యారు. 100 మంది వచ్చారు. క్లిక్ చేసిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. అందులో ఒక్కొక్కళ్ళు క్లిక్ చేసినందుకు నాకు రూ. 30 పడింది. అంటే నేను ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్టు గూగుల్ యాడ్స్‌కి 100 క్లిక్స్ పడ్డాయి. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్టు? ఆ? 3,000. 3000 పడ్డట్టు. రైట్? రూ. 30 ఉండదండి. మినిమమ్ 50, 60 ఉంటది. అది చూపిస్తాను ఎంత పడతది ఏంటి అనేది. సో, ఓకే. 3000 అయింది. నాకు ఇక్కడ 3000లో 100 మంది క్లిక్ చేశారు. కానీ అక్కడున్న రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని ఒక 20 మంది రిజిస్టర్ చేశారు. ఓకేనా? 100 మంది క్లిక్ చేసి వచ్చి అందరికి అవసరం ఉండదు కదా! అందరూ రిజిస్టర్ కారు కదా! 20 మంది రిజిస్టర్ అయ్యారు. ఈ 20 మంది రిజిస్టర్ అయిన వాళ్ళలో ఒక 15 మంది డెమోకి జాయిన్ అయ్యారు. ఓకే. అందులో ముగ్గురు ఫీజ్ పే చేశారు. ఇప్పుడు నాకు కన్వర్షన్ రేట్ ఎంతుంది? ముగ్గురు ఫీజ్ కట్టారంటే ఎంత? 45,000 ఫీజ్ కట్టారు. నేను పెట్టిన యాడ్ వాల్యూ ఎంత? నేను అంతకుముందు యాడ్ రూ. పెట్టినప్పుడు 15. రూ. రూ. 30,000 రూ. 3,000 ఖర్చయింది. 3,000. ఓకే. ఓకే. ఓకేనా? సో, రూ. 3,000 ఖర్చయింది. నాకు స్టూడెంట్ జాయిన్ అయినందుకు నాకు ఒక్కొక్క స్టూడెంట్ మీద 2,000 మిగులుతదనుకో. ఓకేనా? ఫ్యాకల్టీ ఇవ్వక నాకు 2,000 మిగులుతదనుకోండి. అంటే 3 రోళ్ళు 6,000 అంటే 3,000 ప్రాఫిట్ వచ్చింది. యాహ్! అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేనే చెప్తాను కాబట్టి అలా ఆలోచించొద్దు మీరు. నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అతనితో చెప్పిస్తాను కోర్స్. ఓహ్! మీరు ఓకేనా? చెప్పరైతే ఇది. అది కాదు సార్. జనరల్‌గా చెప్తున్నాను నేను. ఓకే. పోనీ ఓకే. ఓకే. పైథాన్ ఓకే. అనుకోండి. ఓకేనా? సో, అతనికి నేను 13,000 ఇస్తాను. నాకు ఓకే. 2,000 మిగులుతది. ముగ్గురు జాయిన్ అయ్యారు కాబట్టి. అదే ఒక్కళ్ళే జాయిన్ అయితే అదే అంతా అటే నాకు పోతదిగ. లాసు. ఓకేనా? అదే. దీన్నే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటామన్నమాట. ఆర్‌ఓఐ అంటాం. ఓకేనా? ఆర్‌ఓ మనము యాడ్స్ రిటర్న్ పెట్టేటప్పుడు కాలిక్యులేట్ చేసుకోవాలి. అసలు ఎంతమంది జాయిన్ అవుతారు? మనకి ప్రాఫిటా? లాసా? ఓకే. ఓకేనా? కొన్ని యాడ్‌కి రూ. 10 అయ్యి మనకొచ్చే ప్రాఫిట్ రూ. 2 అనుకోండి. వాటికి గూగుల్ యాడ్స్‌కి పోకూడదు. చాలా మంది గూగుల్ యాడ్స్‌లో లాస్ అయ్యేదే దీని మీద. ఓకే. ఓకేనా? సో, ఇంతవరకు అందరూ ఒకతను డ్రాప్ అయిపోయాడు. సో, ఇక్కడ పే పర్ క్లిక్ ఎంత ఒక్కొక్క క్లిక్‌కి ఎంత చార్జ్ అయింది. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. అది పెద్దగా చేసేదుండదు. సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మనకి ఫేస్‌బుక్ యాడ్ నిన్న చూపించాను కదా! హ్మ్. సో, FB యాడ్స్ లేకపోతే ట్విట్టర్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, హ్మ్. మన షేర్ చాట్ యాడ్స్. సో, మనకి ప్రాఫిట్ వస్తాది అనుకుంటే వాటిలో కూడా మనం యాడ్స్ పెడతాం. కన్వర్షన్ రేట్ చాలా తక్కువుంటుందండి. 100 మంది మన యాడ్ మీద క్లిక్ చేస్తే మాక్సిమం అంటే ఇద్దరు, ఒక్కళ్ళే జాయిన్. ఇక్కడ చూడండి. నేను బడ్జెట్ ఎంత పెట్టాను ఇక్కడ? రూ. 3,000 పెట్టాను. హ్మ్. ఒక పవర్ బిఐ అనే కోర్స్‌కి రూ. 3,000 బడ్జెట్ పెట్టాను. హ్మ్. రూ. 3,000 అయింది. డైలీ వచ్చి 600 చొప్పున. ఇక్కడ చూసుకున్నట్టయితే లింక్ క్లిక్స్ 198 కానీ రిజిస్ట్రేషన్స్ వచ్చి చాలా తక్కువయినాయి. 198 హ్మ్. 77 రిజిస్ట్రేషన్స్ అయినాయి. అందులో
డమ్మీ గాళ్ళు డమ్మీ క్యాండిడేట్స్ ఒక 20 మంది ఉన్నారండి. 50 మంది వచ్చారు. అందులో డెమోకి అటెండ్ అయిన వాళ్ళు మాత్రం 5 ఉన్నారు. ఓకేనా? ఎంతమంది ఫీజు పే చేశారనేది తెలీదు నాకు. ఇక్కడ కన్వర్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యాడ్ పెట్టాం కదా, 50 మంది వచ్చేసారు కదా, 50 మందిలో కనీసం 40 మంది అన్న కోర్సులో జాయిన్ అయిపోతారంటే అవ్వరు. ఓకేనా? సో ఇవి ఎలా పెట్టాలి? ఏంటి అసలు మనకు ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? కనీసం బ్రాండ్ అవేర్‌నెస్ అన్నా జరుగుతుందా? సో మన ఇన్‌స్టిట్యూట్ ఉందని 10 మందికన్నా తెలుస్తుందా? అది కూడా వేస్టేనా? మనం పెట్టడం వల్ల బెనిఫిట్ ఉందా? లాస్ ఉందా? అన్నీ కాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? సో అవి ఎక్కువగా వచ్చేసి ఈ కామర్స్ స్టోర్ వాళ్ళు ఎక్కువగా యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. ఆ యాడ్స్ ఎలా పెట్టాలి? ఏంటి అనేది కూడా మన సెషన్స్‌లో చూద్దాము. తర్వాత చూసుకున్నట్టయితే మనకి చేశాను. చెప్పండి. ఓకే. కంటెంట్ మార్కెటింగ్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అంటే తెలిసిందే. క్రియేటింగ్ కంటెంట్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూటింగ్ ద వాల్యుబుల్, రిలవెంట్ అండ్ కన్సిస్టెంట్ కంటెంట్ ఇవన్నీ చెప్తానండి. తర్వాత వచ్చేసి కీవర్డ్స్ అంటే ఏంటి? బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? బౌన్స్ రేట్ అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా మీకు ఎస్ఈఓ చెప్పేటప్పుడు టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి? కాల్ టు యాక్షన్ అంటే ఏంటి? అనలిటిక్స్ అంటే ఏంటి? కన్వర్షన్ రేట్ అంటే ఏంటి? ఏబీ టెస్టింగ్ అంటే ఏంటి? అనేది మనం కమింగ్ సెషన్స్‌లో చూద్దాం. సో ఇక్కడ క్యాజువల్‌గా చూసుకుందాం. కీవర్డ్ అంటే ఇందాక సెర్చ్ క్వెరీ కొట్టాం కదా! ఏమని పైథాన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ కేపీహెచ్‌పి అని చెప్పి కొట్టాం కదా! అదొక కీవర్డ్. ఆ కీవర్డ్‌లో టైప్స్ ఉంటాయి. సో లాంగ్ టెయిల్ అని, షార్ట్ టెయిల్ అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా కీవర్డ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్తాం. బ్యాక్ లింక్స్ అంటే ఏంటంటే మన సైట్ యొక్క మీరేదైనా ఒక వెబ్‌సైట్‌ని డెవలప్ చేశారనుకోండి. ఆ వెబ్‌సైట్‌కి ఎస్ఈఓ చేసేటప్పుడు దానికి బ్యాక్ లింక్స్ అనేది జనరేట్ చేయాల్సొస్తది. బ్యాక్ లింక్స్ అంటే ఇప్పుడు మీకు ఒక సైట్ ఉంది. ఎడ్యుకేషనల్ సైట్. నాకు ఒక సైట్ ఉంది. సో మీ సైట్‌లో నేనేం చేస్తానంటే మోర్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ దిస్ సైట్ అని చెప్పి నా వెబ్‌సైట్ లింక్ మీ సైట్‌కి యాడ్ చేస్తాను. అలాగే మీ సైట్ లింక్ నా వెబ్‌సైట్‌లో పెడతాను. ఓకేనా? సో నాకు ఇప్పుడు ఒక బ్యాక్ లింక్ ఉన్నట్టు. అంటే మీ సైట్ నుంచి నా సైట్‌కి అది ఏంటి అనేది మీకు ఎస్ఈఓ చెప్పేటప్పుడు చూపిస్తాను. దీనికి కొద్దిగా హెచ్‌టీఎంఎల్ లింక్ ట్యాగ్ అంటే ఏంటో తెలిసుండాలి. సో క్వాలిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎస్ఈఓలో మీకు అర్థమవుతా ఉంటాయి చెప్పే కొద్దీ. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను బ్యాక్ లింక్స్ గురించి. అలాగే మెటా డిస్క్రిప్షన్ ఇది కూడా ఎస్ఈఓకి సంబంధించిన కాన్సెప్ట్. సో షార్ట్ సమ్మరీ ఇప్పుడు చూడండి గూగుల్‌లో నేను ఇలా సెర్చ్ చేసినప్పుడు నాకిక్కడ డిస్క్రిప్షన్ కనబడుతుంది చూడండి. దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటామనమాట. ఇది మన సైట్‌లో ఎలా పెడతాము? ఏంటి అనేది కూడా ఇవన్నీ కూడా వన్ బై వన్ చూద్దాము. ఓకే. సో ఇక్కడ వరకు అయితే కోర్ కాన్సెప్ట్స్ పీపీసీ అంటే అర్థమైంది మీకు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఎస్ఈఓ, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈమెయిల్ మార్కెటింగ్ అంటే సెండింగ్ టార్గెటెడ్ ఈమెయిల్ మెసేజ్ టు ద లిస్ట్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్. ఓకే. సో మనం ఇప్పుడు మీకు ఒక ఈ కామర్స్ స్టోర్ ఉంది. అందులో కొంతమంది బై చేశారు. బై చేసేటప్పుడు వాళ్ళ జీమెయిల్ ఐడీస్ అనేవి మన దగ్గర ఉంటాయి కదా! సో దానికి రిలవెంట్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఈమెయిల్‌కి మెసేజ్‌లు పంపిస్తాం. కస్టమర్స్‌కి. కొంతమంది సగంలోనే పే ఇయన్నీ కూడా చెప్తానండి. సేల్స్ ఫన్నల్స్‌లో చెప్తాను. ఏంటంటే సగమే వరకు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు అమెజాన్‌లో కొంతమంది ఏం చేస్తారు అంటే, ఓ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తారు. కొందాం అనుకుంటారు. కానీ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఆగిపోతారు. ఈళ్ళ యాక్టివిటీ అంతా కూడా ఫన్నల్‌లో రికార్డ్ అయ్యి ఉంటుందన్నమాట. ఎవరైతే సగం దగ్గరికొచ్చి ఆగిపోయారో వాళ్ళకన్నీ మెయిల్స్ పెడతా ఉంటాం. ఆటోమేటిక్‌గా వెళ్తా ఉంటాయి. కొన్ని వచ్చేసి మాన్యుయల్‌గా పంపిస్తాం. ఇప్పుడు నా కోర్స్ ఉంది. నా రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో రిజిస్టర్ అయిన వాళ్ళందరి జీమెయిల్ ఐడీస్ తీసుకొని నేను మళ్ళీ కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళందరికీ ఈమెయిల్స్ పంపిస్తా ఉంటాను. దాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం. సో, ఈమెయిల్ మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఆహ్, మనం కరెక్ట్‌గా డిజైన్ చేసుకున్న టెంప్లేట్‌ని పంపిస్తా ఉంటాం. అది ఎలా డిజైన్ చేయాలనేది చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడి వరకు? మీకు అర్థమవుతుందా? అవుతుంది. పద్మశ్రీ గారు అవుతుందండి. ఇది
చాలా సింపుల్. నేను కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా చెప్పినా చాలా సింపుల్‌గా ఉంటుందండి. మీకు ఒక 10 క్లాసులు వచ్చేసరికి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా క్లారిటీ వస్తుంది. ఈ కాల్ టు యాక్షన్ ఏంటండి? సిటిఏ సిటిఏ. కాల్ టు యాక్షన్. Prompt that encourages a specific action such as making a purchase or signing up for the newsletter. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒక ఎఫ్‌బి అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు చూడండి. ఇవన్నీ కూడా ఇవి రాదు ఇప్పుడే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా యాడ్స్ పెడతారండి మనకి. అక్కడ యాడ్స్ కనపడతా ఉంటాయి. ఆ! ఓకేనా? ఒక యాడ్ చూద్దాం. చూస్తే మనకు క్లారిటీ వస్తది. ఇది యాడ్ అని నాకెలా తెలిసింది? యాక్చువల్‌గా ఇక్కడ ఒక ఇమేజ్ కనపడుతుంది. ఓకే. ఇది ఫీడ్ అంటాం కదా ఇక్కడ. ఈ ఫీడ్‌లో మనకి ఇక్కడ ఒక ఇమేజ్ కనపడుతుంది. ఇది కూడా ఒక ఇమేజే. కానీ ఇక్కడ ఏం కనపడుతుంది నాకు? స్పాన్సర్డ్ అని చెప్పి కనపడుతుంది. కదా! అవును. స్పాన్సర్డ్ అని చెప్పి కనపడితే ఇది పెయిడ్ యాడ్ అండి. హుహు. ఓకేనా? అవును. సో, యాహ్! దీని మీద క్లిక్ చేశాను. ఇదే కాల్ టు యాక్షన్. ఓహ్! ఓకే. ఓకేనా? యాహ్! సో, ఇక్కడ రిజిస్టర్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏంటి అనేది మనకి ఈ యాడ్స్ చెప్పేటప్పుడు ఫన్నల్స్ గురించి చెప్పేటప్పుడు చూద్దాం. సరే. ఓకే. చాలా జనరల్. ఓకే. సో, ఏది ఎక్కడుంది మనం ఓపెన్ చేసింది. సో, కాల్ టు యాక్షన్. ఏ ప్రాంప్ట్ దట్ ఎంకరేజెస్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ సచ్ యాస్ మేకింగ్ ఏ పర్చేజ్ ఆర్ సైన్ అప్ ఏ న్యూస్ లెటర్. ఓకే. ఇక్కడ యాక్చువల్‌గా మనకు డైరెక్ట్‌గా లింక్‌కి వెళ్ళిపోయింది. కానీ కొంతమంది దగ్గర ఎన్రోల్ నౌ యాక్చువల్‌గా లింక్‌కి వెళ్ళిపోయింది. ఇక్కడికెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎన్రోల్ బటన్ కనపడతది. పెట్టలేదు. ఓకే. సో, ఇంకోటి చూద్దాం. ఇది మీకు మొబైల్‌లో బాగా కనపడతా ఉంటాయి. ఇది ఒక స్పాన్సర్డ్. ఇక్కడ లెర్న్ మోర్ ఉంది. దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి రిజిస్టర్ ఫర్ ఫ్రీ అని చెప్పి ఉంది కదా! సో, ఇలా క్లిక్ చేసేదాన్నే కాల్ టు యాక్షన్ అంటాను. ఇలా ఈ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడికొచ్చి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది రిజిస్టర్ అవ్వకుండా క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారు అనేది కూడా మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా? అది పిక్సెల్ అని ఉంటుందండి. ఆ పిక్సెల్‌లో సేవ్ అయ్యి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. పిక్సెల్ అంటే అదేంటి? అది చెప్తానండి. అది పిక్సెల్‌లో ఫేస్‌బుక్ పిక్సెల్ అన్నీ కూడా మన అచ్చా! ఓకే. వెబ్‌సైట్‌కి అటాచ్ చేస్తాము. వాటి గురించి ఓకే. యాడ్స్‌లో బాగా యూజ్ అవుతది. ఓకే. సో, ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? యాహ్! ఏం లేదండి. గుడ్. దేవి వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది. అస్సలు వినపడట్లే వాయిస్. లేవండి. డౌట్స్ లేవు. రేపు సేమ్ టైమ్‌కి ఉంటుందండి క్లాసు. రేపు ఫ్రైడే కదా! సాటర్‌డే, సండే క్లాస్ ఉండదు. రేపు జాయిన్ అవ్వండి. ఓకే. 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 థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ అటెండింగ్ దట్. థాంక్స్ అండి. ఏమన్నా యాహ్! డౌట్స్ థాంక్ ఉంటే యూ సార్. ఆగండి పోనీ. ఏమన్నా డౌట్స్ ఉంటే నేను వెయిట్ చేస్తాను. మీ డౌట్స్ అడిగి వెళ్ళిపోండి. థాంక్ యూ.